మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల ప్రక్రియ సమయంలో కాంగ్రెస్ కార్యకర్తలు తనపై భౌతిక దాడికి దిగడం, తనను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంపై ఆయన తీవ్రంగా కలత చెందారు. తాము మెజారిటీ వార్డులు గెలిచినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా ఎక్స్ అఫీషియో ఓట్లను వినియోగించి తమ అధికారాన్ని లాక్కున్నారని ఆయన ఆరోపించారు. తన సొంత గడ్డపై జరుగుతున్న పరిణామాలను చూసి ఆయన కళ్ళ వెంట నీళ్లు పెట్టుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితంపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కాగా ఇటీవల తొర్రూరు మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొత్తం 16 వార్డులకు గాను బీఆర్ఎస్ 9 వార్డులను కైవసం చేసుకుని ఆధిక్యంలో నిలవగా, ఎక్స్ అఫీషియో ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థుల ఓట్లతో కలిపి కాంగ్రెస్ కూడా 9 సీట్లు సాధించింది. దీంతో అధికారులు లక్కీ డ్రా నిర్వహించడంతో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.